హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కోసం ఒక స్మాల్ బిజినెస్కి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేయాలంటే మనం ఏమేమి థింక్ చేస్తే బెటర్ అనే వాటి మీద మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ మన వెబ్సైట్ కంటెంట్ కానీ ఇంటర్నల్గా టచ్ చేయకుండా అవుట్ సైడ్ ఆఫ్ ది ఆప్టిమైజేషన్ చేసే ప్రాసెస్ మనకి ఎందులోకి వస్తుంది అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓలోకి వస్తుంది. So off page SEO is an SEO marketing strategy that represents all activities conducted outside of a website to rank higher in organic search engine results. మన యొక్క వెబ్సైట్ యొక్క ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్లో టాప్లో రావడానికి అవుట్ సైడ్ ఆఫ్ వెబ్సైట్ అవుట్ సైడ్ ఆఫ్ వెబ్సైట్ చేసే యాక్టివిటీ అంతా మనకి ఎందులోకి వస్తుంది అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓలోకి వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఏంటి, ఇన్సైడ్ ఆఫ్ వెబ్సైట్ చేస్తాం. లైక్ టైటిల్ ఆప్టిమైజ్ చేయడం, లేకపోతే మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ చేయడం, లేకపోతే మన యొక్క ఆర్టికల్స్ ఆప్టిమైజ్ చేయడం, ఇంటర్నల్ లింక్స్, ఇవన్నీ కూడా మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓలోకి వస్తాయి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అన్నది అవుట్ సైడ్ ఆఫ్ వెబ్సైట్. అది క్లియర్గా గుర్తుపెట్టుకుని ఆన్ పేజ్కి ఆఫ్ పేజ్కి. మన ఆఫ్ పేజ్ని కూడా మనం ఆఫ్ సైట్ ఎస్ఈఓ కూడా అని కూడా అంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ యాక్టివిటీ అంటే లింక్ బిల్డింగ్. మనకి ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే లింక్ బిల్డింగ్. అంటే మనం వేరే వాళ్ళ వెబ్సైట్స్ నుంచి మనకు వెబ్సైట్కి లింక్స్ తెచ్చుకోవడం, అది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇందులో లింక్స్ వచ్చేటప్పుడు మనకు రెండు రకాల లింక్స్ ఉంటాయి. ఒకటి డూ ఫాలో లింక్, ఇంకోటి నో ఫాలో లింక్. డూ ఫాలో లింక్స్ ఎక్కువ తెచ్చుకుంటే మనకు బెటర్. ప్రతి బ్లాగరు, ప్రతి వెబ్సైట్ ఓనరు డూ ఫాలో లింక్స్ ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. కొంతమంది అదాటి వెబ్సైట్స్ ఏంటంటే నో ఫాలో లింక్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకుంది డూ ఫాలో నో ఫాలో కానీ మనం లింక్స్ తెచ్చుకుంటే ఇట్స్ బెటర్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం డూ ఫాలో లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ డూ ఫాలో లింక్ రాకపోతే అట్లీస్ట్ నో ఫాలో లింక్ అయినా తెచ్చుకోవడానికి చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని లింక్స్ వస్తే మన యొక్క వెబ్సైట్కి అంత బెటర్. మనకు వెబ్సైట్కి ఎన్ని లింక్స్ వస్తే అంత బెటర్. ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఉంది. నెంబర్ ఆఫ్ లింక్స్ ఫ్రమ్ అథారిటీ వెబ్సైట్స్. అంటే మోస్ట్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ నుంచి మనకు ఒక్క లింక్ తెచ్చుకున్నా సరే అది చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మన బిగినింగ్ స్టేజ్లో పెద్ద పెద్ద వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. చాలా టఫ్. కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఏంటంటే మీ యొక్క డొమైన్ అథారిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా టార్గెట్ చేసి డొమైన్ అథారిటీ తక్కువ ఉన్న వెబ్సైట్స్ని టార్గెట్ చేసి ఆల్ వెబ్సైట్స్ నుంచి లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెలవెన్సీ కూడా మెయింటైన్ చేయాలి. మీది ఒక డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ లేదా మీది ఒక ఫుడ్ బ్లాగ్ అయ్యుండి గేమ్స్ బ్లాగ్ నుంచి మీరు లింక్స్ తెచ్చుకోవాలని అనుకోండి, అవి మీకు రెలవెంట్ అవ్వవు. కాబట్టి మీరు రెలవెన్సీ అనేది కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో బ్రాండ్ సిగ్నల్స్. ఈ బ్రాండ్ సిగ్నల్స్ ఏంటంటే మనకి వేరే వెబ్సైట్స్లో మన బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయడం, లేకపోతే మన బ్రాండెడ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్, లేకపోతే మన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మన బ్రాండ్ నేమ్తో మెన్షన్స్ రావడం, ఇటువంటి అదేవిధంగా రివ్యూస్ రావడం, ఇటువంటివి కూడా మనకి ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో హెల్ప్ అవుతాయి. వీటిని ఏమంటామంటే మనం బ్రాండ్ సిగ్నల్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనకు బ్రాండ్ నేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు వెంకట్ అనేది నా బ్రాండ్, నా పర్సనల్ నేమ్. అంటే ఆన్లైన్లో అది సోషల్ మీడియా అవనండి, వేరే వెబ్సైట్స్ అవనండి, గ్రూప్స్ అవనండి, ఫారమ్స్ అవనండి, ఎక్కడో దిక్కిన వెంకటరండ అనే నేమ్ అన్నది రిపీటెడ్గా పీపుల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. అటువంటి ప్లేస్లో ఏంటంటే అది నాకు బ్రాండ్ సిగ్నల్స్లో హెల్ప్ అవుతుంది. అప్పుడు గూగుల్ లేదా సెర్చ్ ఇంజిన్స్ ఏమని ట్రీట్ చేస్తారంటే వెంకట్ అనేది ఒక అథారిటీ బ్రాండ్, ఒక రెప్యూటెడ్ బ్రాండ్ అని గూగుల్ కన్సిడర్ చేసి మన యొక్క ర్యాంకింగ్స్ని ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బ్రాండ్ సిగ్నల్స్ మీద కూడా యూ హ్యావ్ టు ఫోకస్. వీ హ్యావ్ టు క్రియేట్ ద షేరబుల్ కంటెంట్. ఇందులో ఏంటంటే మనం కంటెంట్ క్రియేట్ చేస్తాం. కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏంటంటే మోర్ ఇన్ఫర్మేషన్, డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తే యూజర్స్ అనేవారు ఆ కంటెంట్ని షేర్ చేయడానికి ఇష్టపడతారు. మనం ఏంటంటే ఏదో కంటెంట్ రైట్ చేయాలి అన్న దాంతో ఏదో H1 ట్యాగ్ మెన్షన్ చేసి అక్కడ చిన్న కంటెంట్ రైట్ చేశారు అనుకోండి, అవి యూజర్స్ షేర్ చేసే ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే మీకు యూజర్స్ మీ కంటెంట్ ఎక్కువ షేర్ చేస్తున్నారో అటువంటి ప్లేస్లు అనేది బ్రాండ్ సిగ్నల్స్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క వెబ్సైట్లో మస్ట్ అండ్ షుడ్గా బ్లాగ్ ఇన్సర్ట్ చేసి బ్లాగ్లో రెగ్యులర్గా ఆర్టికల్ పబ్లిష్ చేసి నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే ఈ సోషల్ షేరింగ్ బటన్స్ లైక్ వాట్సాప్ బటన్ అవ్వచ్చు, వాట్సాప్ షేరింగ్ బటన్ అవ్వచ్చు, ఫేస్బుక్ షేరింగ్ బటన్ అవ్వచ్చు, వీటికి మీరు ప్లగిన్స్ ఉన్నాయి మనకి. మా ప్లగిన్స్ యూజ్ చేసి మనకి షేర్ తీసి కానీ యాడ్ టు ఎనీ కానీ ఇటువంటి ప్లగిన్స్ ద్వారా మనం ఈ యొక్క పర్టికులర్ షేరింగ్ బటన్స్ మనం ఈజీగా మన యొక్క ఆర్టికల్స్లో ఇంటిగ్రేట్ అని చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఆడిట్ అని మనం రెగ్యులర్గా చేసుకోవాలి.
సో ఎస్పెషల్గా మనం ఎస్ఎంఆర్ యూజ్ చేసినా లేకపోతే ఏహెచ్ఆర్ఎఫ్ యూజ్ చేసినా ఇటువంటి టూల్స్ ద్వారా మనం ఆఫ్ ఫేజ్ ఎస్ఈఓ ఎడిట్ అంటే మన యొక్క ఎక్కడి నుంచి మనం బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, ఎక్కడ ఆల్రెడీ ఉన్న లింక్స్ మనం ఏమైనా కోల్పోయామా ఏంటన్నది మనం ఎప్పటికప్పుడు మనం ఆడిట్ చేసుకుంటే సో దాని ప్రకారంగా మనం వాయిస్ డెసిషన్ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్ రీచ్. ఓకే, మనం ఏంటంటే మన రెలవెంట్ ఉన్న బ్లాగ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఓకే మన యొక్క నిచ్ ఒక మంది డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్. సో మనం ఏంటి వేరే డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి తీసుకుని వాళ్ళకి మనం అవుట్ రీచ్ ఈమెయిల్స్ పంపించాలి. సో లైక్ ఏదైనా గెస్ట్ పోస్టింగ్ కానీ లేకపోతే మెన్షన్ కోసం కానీ సో ఈ విధంగా మనం అవుట్ రీచ్ అన్నది మనం రెగ్యులర్గా చేయాలి. సో నెక్స్ట్ వచ్చి వీ హావ్ టు డు ద రెగ్యులర్ గెస్ట్ పోస్టింగ్. సో మన ఈ గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తాం. సో దీనికి ఏంటంటే మనం మ్యాక్సిమం సో వాళ్ళకి ఏంటంటే మనం ఒక ఆర్టికల్ అన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి రిటర్న్ ఏంటంటే మనకి ఒక డూ ఫాలో కానీ నో ఫాలో లింక్ కానీ వాళ్ళ యొక్క కండిషన్స్ ప్రకారం మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని మనం ఏంటంటే గెస్ట్ పోస్టింగ్ అంటాం. సో ఈ గెస్ట్ పోస్టింగ్లో ఓన్లీ లింక్ ఒకటే రాదు. సో నెక్స్ట్ వచ్చి మన యొక్క బ్రాండ్కే మోర్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో ఒక బ్లాగ్కి డైలీ 1000 విజిటర్స్ వస్తున్నారు అనుకోండి. సో ఆ 1000 విజిటర్స్ వచ్చే బ్లాగ్కి మనం గెస్ట్ పోస్టింగ్ చేస్తే మనకి వెబ్సైట్ మన యొక్క బ్రాండ్ కూడా 1000 పీపుల్లో రికగ్నిషన్ అంటే మెన్షన్ ఆ యొక్క అటెన్షన్ అనేది మనం గ్రాప్ చేసుకుంటాం. సో కాబట్టి గెస్ట్ పోస్టింగ్ అనేది ఓన్లీ లింక్స్కే కాదు మన యొక్క బ్రాండ్ ఎక్స్పోజర్ కూడా గెస్ట్ పోస్టింగ్ అనేది వెళ్ళిపోతుందని మీరు కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్టరీ లిస్టింగ్. మనకి డైరెక్టర్స్ లైక్ షులేక్ అవ్వచ్చు, మన ఇండియాలో చూసుకుంటే మన ఇండియాలో చూసుకుంటే జస్ట్ ఎలా అవ్వచ్చు, షులేక్ అవ్వచ్చు. సో ఇలా మనకు లాట్ ఆఫ్ లిస్టింగ్ వెబ్సైట్స్ అయితే మనకు ఉన్నాయి. సో మీరు లోకల్ బిజినెస్ అయితే సో సపోజ్ మీరు ఆ బిజినెస్ అనేది హైదరాబాద్ నుంచో లేకపోతే ఓన్లీ డెడికేటెడ్ టు విజయవాడ, డెడికేటెడ్ టు వైజాగ్ అనుకోండి. అటువంటి కేసులు మనకు లోకల్ లిస్టింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. అటువంటి వెబ్సైట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి వాటిలో లిస్ట్ అవ్వండి. మీ బిజినెస్ అనేది అదే సిటీలో ఎక్కువ మీకు లీడ్స్ రావాలి అనుకుంటే, సో లేదా ఇండియా వైడ్ అంతా రావాలి అనుకుంటే మీరు జస్టైల్ కానీ సో లేదా షులేకే కానీ ఇటువంటి. సో మీరు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా డైరెక్టరీ లిస్టింగ్స్ కూడా చేసుకోవాలి. ఇదేంటంటే మీకు బిగినింగ్ డేస్లో చేసుకుంటారు. ఓకే, డైరెక్టరీ లిస్టింగ్స్ అనేవి మీరు బిగినింగ్ డేస్లో చేసుకుంటారు. ఏవైనా కొత్త డైరెక్టరీస్ మీకు మార్కెట్లో వస్తూనే ఉంటాయి. సో కాబట్టి వాటిలో కూడా మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు ఒక ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ పేజ్, ట్విట్టర్ ప్రొఫైల్, యూట్యూబ్ ఛానల్ ఇవి సెటప్ చేసుకుని వీటిలో మనం రెగ్యులర్గా కంటెంట్ అన్నది ఇస్తూ వెళ్ళాలి. సో ఓకే, ఇది ఏంటంటే మనం మన యొక్క బ్రాండెడ్ పేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన క్యాప్షన్స్ ఇవన్నీ రాస్తుంటాం. సో ఈ క్యాప్షన్స్ వాటిలో మన యొక్క బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది ఏంటంటే మనకు బ్రాండ్ సిగ్నల్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, మీ యొక్క బ్రాండ్ నేమ్ అనేది మీ యొక్క క్యాప్షన్స్లో మెన్షన్ చేయకుండా మీరు క్యాప్షన్స్ రైట్ చేస్తే సో అది మీకు అంత బెటర్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ మీరు చెప్పే వీడియోస్లో కూడా అప్పుడప్పుడు మీ యొక్క బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ వస్తే సో ఇది కూడా మీకు బ్రాండ్ సిగ్నల్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కండక్ట్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇది అన్నది చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. సో మీరేంటంటే మీ యొక్క బ్లాగ్లో వేరే బ్లాగర్ని లేదా సమ్వాట్ మీకన్నా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్న యూజర్ని తీసుకుని ఆ పర్టికులర్ పర్సన్ని మీరు మీ యొక్క బ్లాగ్లో ఇంటర్వ్యూ చేశారు అనుకోండి. వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ని వాళ్ళు ఫీచర్డ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. అక్కడి నుంచి మనకు డూ ఫాలో కానీ నో ఫాలో లింక్ అని సో వస్తుంది. సో ఈ టెక్నిక్ కూడా మీరు ఫాలో అవచ్చు. సో అంటే వేరే బ్లాగర్స్ని మీ దాంట్లో ఇంటర్వ్యూ చేయడం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది కాబట్టి సో యూజర్స్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడతారు. సో కాబట్టి మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సో వాళ్ళకి ఆ పర్టికులర్ లింక్ పంపితే వాళ్ళు అన్నారు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ సో వాళ్ళ యొక్క ఫీచర్డ్ పేజ్ అనేది పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ పేజ్ నుంచి మీకు లింక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి రౌండ్ అప్ బ్లాగ్ పోస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, సో రౌండ్ అప్ బ్లాగ్ పోస్ట్ అంటే ఏంటంటే కొంతమంది బ్లాగర్స్ ఏం చేస్తారంటే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ లేదా ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సో పర్టికులర్ టాపిక్ తీసుకుంటారు. సో ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కలెక్ట్ చేస్తారు. ఓకే, ఒపీనియన్స్ కలెక్ట్ చేసి ఇలా 20 మెంబర్స్ దగ్గర నుంచి ఒపీనియన్స్ కలెక్ట్ చేసి ఆ 20 మెంబర్స్ ఇచ్చిన ఆన్సర్స్నే సో వాళ్ళు ఒక బ్లాగ్ పోస్ట్ కింద ప్రిపేర్ చేసి పబ్లిష్ చేస్తారు. అలా పబ్లిష్ చేసేటప్పుడు ఎవరైతే ఆ పర్టికులర్ రెస్పాన్స్ ఇచ్చారో ఆ రెస్పాన్స్ ఇచ్చిన యూజర్ యొక్క లింక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా మెన్షన్ చేయడం వల్ల మనకు అక్కడి నుంచి ఒక బ్యాక్ లింక్ వస్తుంది. సో కాబట్టి మనం రౌండ్ అప్ బ్లాగ్ పోస్ట్లో పార్టిసిపేట్ కూడా ఇంపార్టెంట్. మనం గెస్ట్ పోస్టింగ్ ఆపర్చునిటీస్, ఈ రౌండ్ అప్ బ్లాగ్ పోస్ట్ ఆపర్చునిటీస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ యూజింగ్ ద గూగుల్కి వెళ్ళి మీరు మీ యొక్క కీవర్డ్ రౌండ్ అప్ బ్లాగ్ పోస్ట్ కీవర్డ్ అండ్ ప్లస్ యాక్సెప్టింగ్ గెస్ట్ పోస్ట్ ఆర్
సో ఈ విధంగా మీరు డిఫరెంట్ కీవర్డ్స్తో సెట్ చేస్తే సో ఖచ్చితంగా మీరు ఎవరైతే రౌండ్ బ్లాగ్ పోస్ట్ కండక్ట్ చేస్తున్నారో, సో ఎవరైతే గెస్ట్ పోస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి సో అక్కడ నుంచి మీరు లింక్స్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇచ్చే పవర్ఫుల్ టిప్ ఏంటంటే, వేరే బ్లాగర్స్ ఈ రోజుల్లో చాలా బ్లాగర్స్ ఫేస్బుక్ గ్రూప్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ యొక్క బ్లాగ్కి డెడికేటెడ్గా ఫేస్బుక్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ట్రై టు జాయిన్ దోస్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి అప్డేట్స్ కన్జ్యూమ్ చేసుకోండి. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే రౌండ్ బ్లాగ్ పోస్ట్ కానీ గెస్ట్ పోస్ట్ కానీ యాక్సెప్ట్ చేస్తే వాటిలో పార్టిసిపేట్ చేయండి. సో ఇదేంటే మీకు రెగ్యులర్గా వెళ్ళిపోతుంది. సో చూడండి, ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఏంటంటే మీకు రాత్రి వర్కౌట్ అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. ఇట్ విల్ టేక్ టైం. ఎస్ఈఓ అంటేనే టైం తీసుకునే ప్రాసెస్. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ టాస్క్ మీరు రన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే బ్లాగర్స్ తోటి మీరు సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ అదర్ బ్లాగర్స్ ఇంటర్వ్యూస్. అంటే వేరే బ్లాగర్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, అప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి వాళ్ళకి. ఓకే, ఇంటర్వ్యూ ఇస్తే అక్కడి నుంచి కూడా మనకి లింక్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ మీరు మీ యొక్క వెబ్సైట్కి ఫాలో అయితే మీ యొక్క వెబ్సైట్ యొక్క ఆఫ్ పేజ్ స్కోర్ అనేది మీరు పెంచుకోవచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మీ యొక్క బ్రాండ్ మెన్షన్స్ తోటి, సో ఓన్లీ మీరు ఒక్కరే కాదు, సో వేరే పర్సన్స్ కూడా మీ యొక్క బ్రాండ్ మెన్షన్ చేసే విధంగా, అంటే లైక్ ఎప్పుడు మెన్షన్ చేస్తారు, సో ఆబ్వియస్గా మీరు టెస్టిమోనియల్స్ తీసుకుంటారు అనుకోండి. సో మీరు ఒక పర్టికులర్ కస్టమర్కి ఏదో ప్రోడక్ట్ డెలివరీ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ అవ్వచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవ్వచ్చు, వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు అనుకోండి మీ బ్రాండ్ని మెన్షన్ చేస్తూ, అక్కడి నుంచి మీకు బ్రాండ్ మెన్షన్ వస్తుంది కదా. సో అదేంటంటే సిగ్నల్. ఓకే, సో అదేంటి మన బ్రాండ్ సిగ్నల్. సో ఈ విధంగా మీరు యూ హ్యావ్ టు కీప్ ఆన్ వర్క్. సో వర్క్ చేస్తే మీ ఏంటంటే మీకు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అవ్వచ్చు, ఆన్ పేజ్ ఎస్ఈఓ అవ్వచ్చు, సో మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియో మీకు వెళ్ళిపోతే కోరుకున్నాను. మీకు ఏదైనా వెబ్ డిజైన్ కానీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ ఏమైనా సరే మా దగ్గర నుంచి కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.